ఏం చేస్తున్నానంటే రోహిణి కార్త్ వచ్చింది. అవును. వరి పొలం ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసి అయిపోయింది. ఇప్పుడు రోహిణికి నారు పోయాలి. ఓకే. ఈ పొలాన్ని చేసుకోవడానికి సో ఎలా సాగు చేయాలనే దాంతో మాది నేచురల్ ఫామ్ కాబట్టి అవును. అందరూ ఏమంటారంటే నాయుడు గారు నువ్వు వరి బ్రహ్మాండంగా పండిస్తావు, మరి రాత్రి ఏమన్నా మందులు ఏమన్నా పెడతావు దానికి అని కూడా అడిగేవాళ్ళు ఉంటారు. ఓకే. మేమేం చెయ్యం, నేచురల్గానే పండుతుంది. గత 34 సంవత్సరాల నుంచిగా సేంద్రీయ వ్యవసాయమే చేస్తున్నాం కాబట్టి, మెడికల్తో కలిసిన వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి, అందువల్ల మా దగ్గర ఉన్న వేస్ట్ పదార్థాలు ఏంటంటే సో ఇక్కడ ఉన్నదాన్ని ఇప్పుడు ల్యాండ్ ప్రిపరేషన్కి కొంచెం సాయిల్ కూడా వేరే సాయిల్ తీసుకొచ్చేసి ఎక్కడైతే నేచర్ సాయిల్ ఉంటే ఆ సాయిల్ కొంచెం స్ప్రెడ్ చేసాం ఈ పొలాన్ని అంతా. ఇప్పుడు అది చూడండి, నేచురల్ ఫామ్లో మరి మీకు అంత ఈల్డింగ్ ఎలా వస్తుంది అంటారు. ఇలాంటి వేస్ట్ ల్యాండ్ని కూడా కన్వర్ట్ చేసి అగ్రికల్చర్ గత 30 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఆర్గానిక్ మెటీరియల్ ఏంటంటే మా దగ్గర చిమ్మిన చెత్త అంతా వేసాం. దానిలో కొద్ది మట్టి కూడా వేరే మట్టి కూడా కొంత చల్లడం జరిగింది. సో న్యూట్రియంట్ భూమిని బలోపేతం ఎలా చేసుకోవాలనేది మా ఉద్దేశం. దాంతో ఇంకా రేపు ఇది నారు దున్నాలి. దున్నేటప్పుడు ఇవన్నీ కూడా అర్థమవుతుంది.